భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులకు 15,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫీజుల బకాయిలు బీజేపీ లడాయి పోస్టర్ను ఆవిష్కరించారు. వీడియో ఇస్తారా? గత 19వ తారీఖు నుంచి ఒక విచిత్రమైన రాజకీయాలు దేశంలో జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. అది విద్యార్థుల పేరిట, విద్యార్థి ఉద్యమం పేరు మీద మరి ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేవారు మరి దాంట్లోనే సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, టుకుడేటుగుడే గ్యాంగులు, హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు, మరి యొక్క భారతదేశాన్ని కబలించాలని ఎవరైతే మరి ఆలోచన చేస్తారో ఆ యొక్క తొత్తులతో కుమ్ముక్కై గత 5 రోజులుగా చేస్తున్నటువంటి దేశం, ముఖ్యంగా ఢిల్లీ రాజధానిలో జరుగుతున్న విధ్వంసాన్ని చూశారు. అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను కూడా ఆఖరికి మహిళలను చూడకుండా కూడా చూశారు. ఇటువంటి దౌర్జన్యాలు దేశ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితుల్లో నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే వాళ్ళ యొక్క నీడలో వాళ్ళు పనిచేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఈ నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనే యొక్క దమ్ము కాంగ్రెస్ పార్టీకి మాకు లేదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి దొంగదారులు ఎత్తుకుంటారు. నిన్నగాక మొన్న ఒక సోషల్ మీడియాలో అకస్మాత్తుగా, అది కూడా ఒక విదేశీయులు, అందరు వాళ్ళ యొక్క ఫాలోవర్లు అందరూ కూడా మన దేశ పౌరులు కాదు, మొత్తం కూడా విదేశీయులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దయనీయమైన స్థితిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ కూడా మాట్లాడుతుంది ఈ మధ్యలో బయటకు వచ్చి ఈ యొక్క నిరుద్యోగుల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఇది చూస్తే చాలా హాస్యాస్పద నవ్వు వస్తుంది అందరికి కూడా. అసలు విద్యార్థులు మోసం చేసిందే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. ఈ 15,000 కోట్లలో ఇంకా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 3,500 కోట్ల బాకీ కూడా ఇందులో ఉంది ఫీజు రియంబర్స్మెంట్ లా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు బాకీ ఉంటే సుమారు ఈ రోజు 3,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది. అంటే